హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదండి, అందుకని పిల్లలు స్పైసీ ఏదైనా చేయమంటే నేను ఇలా కోడిగుడ్డు ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం వేడివేడి అన్నం తీసుకొని ఆ వేడివేడి అన్నంలో ఆవకాయ వేసేసి కలుపుకొని ఉంచుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, క్యారెట్, కొంచెం కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను 3 కోడిగుడ్లతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడీ చేసి పెట్టుకోండి. ఇలా వేడన్నంలోనే ఆవకాయ నూనె అలాగే కొంచెం ఆవకాయ వేసి కలిపి రెడీగా పెట్టుకోండి. అలాగే కొంచెం ఫ్రైడ్ రైస్లో మధ్యలో జల్లుకోవడానికి కూడా ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆల్రెడీ ఆవకాయలో ఆయిల్ ఉంటుంది, సరిపోతుంది మనకి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు కూడా చిన్న చిన్నగా తరుక్కొని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, చక్కగా మనం సన్నగా కట్ చేసుకుంటాం కదా, త్వరగా ఉడికిపోతాయి. ఇట్లా ఆయిల్లో టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ రైస్ అంటే జనరల్గా మనం ఇంతే కదా చేసుకునేది. ఇప్పుడు ఇందులో టమాటా సాసు, చిల్లీ సాసు అలాగే సోయా సాస్ 3 కలిపి ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మనం ఎగ్ కలిపినట్టుగా అనిపించదు, ఆవకాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కూడా 1 మినిట్ మించి మనం ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ప్రిపరేషన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కోడిగుడ్డు కూడా కొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒక 2 నిమిషాలు కోడిగుడ్డు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. చూసారా, ఇలా కోడిగుడ్డు కొంచెం డ్రై అయిపోయి ఫ్రై అయిపోతుంది అనమాట. మీకు ఇష్టంగా ఉంటే కొంచెం పెద్ద పెద్దగా కూడా పొరుటు వచ్చేలాగా చూసుకోండి. లేదు రైస్లో చక్కగా కలిసిపోవాలనుకుంటే చిన్నగా పొరుటు వచ్చేలాగా కోడిగుడ్డుని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఆవకాయ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా ఉప్పు వేసేసుకోండి. ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి, సాసెస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. అందుకే ఫైనల్గా ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఈ వేడి మీదే వేసేసుకోవాలి. లైట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. మనం పైన గార్నిష్ చేసుకునే ఆనియన్స్ కాకుండా ఇట్లా మనం ఫ్రైడ్ రైస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకునేటప్పుడు కూడా కొంచెం ఆనియన్స్ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇందులో కొత్తిమీర, గరం మసాలా అలాంటివి ఏమి యూజ్ చేయకండి. దాని న్యాచురల్ ఫ్లేవర్తో తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.